గైస్ యశ్వంత్ బ్రో అయితే నాకు మన డిపి బ్రోకి అయితే వార్నింగ్ ఇచ్చింది అనమాట. అది ఏం వార్నింగ్, ఎందుకు ఇచ్చిండు ఏంటంటే అది యశ్వంత్ బ్రోనే చెప్తాడు చూడండి. హలో అన్బీటబుల్ అండ్ డిపి బ్రో. చెప్పండి బ్రో. బ్రో మీరు యూట్యూబ్ లో చెప్పుకోవడం కాదు బ్రో, మీకు వీలైతే 2v4 కొట్టి చూపించండి. యూట్యూబ్ లో మీరు రీల్స్ లో కొడతా చేస్తా అని చెప్పడం కాదు, దమ్ముంటే 2v4 వేసి చూపించండి, అప్పుడు నమ్ముతాం మీరు ప్రో ప్లేయర్స్ అని. ఓకే బ్రో, కొడతాం బ్రో, కొడతాం. అదనమాట మ్యాటర్ గైస్, అర్థమైంది అనుకుంటా అందరికి. మేము యూట్యూబ్లో ఏమన్నా యాక్స్ అవి పెట్టుకుని ఆడుతున్నామేమో అని యశ్వంత్ బ్రో వచ్చి అయితే మనకు వార్నింగ్ ఇచ్చింది. 2v4కి స్క్వాడ్ని తీసుకొస్తారంట గైస్. అయితే ఇక మనం కష్టంకి రెడీగా ఉండాలిగా. చలో గైస్, ఇక మనం కూడా ఏం ఊకోమా, ఛాలెంజ్ అంటే మనకు కూడా నోటితో పెట్టిన విద్య. గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఫస్ట్ రౌండ్ అయితే మనకు మార్సల్ ఎలక్ట్రిక్ అయితే వచ్చింది. ఏమన్నా కొట్టిండా గైస్ ఈ షాట్ అయితే, ఏమన్నా కొట్టిండా గైస్. మన డిపి బ్రో గేమ్ ప్లే అయితే వద్దాం. మన బ్రో కూడా బాగానే ఉంటుంది గేమ్ ప్లే, అంత బ్యాడ్ ఏం కాదు, మస్తు ఆడతాడు కానీ గేమ్ ప్లే. చూద్దాం గైస్, మళ్ళీ ఈ రౌండ్ అయితే 1v4 తీస్తాడా తీయడా. గైస్ మీరు కూడా నాకు మన డిపి బ్రోకి అయితే ఛాలెంజ్ చేసి ఇవ్వండి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి. అంతకుముందు అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. అన్ని ఏమన్నా కొట్టినావు బ్రో, ఒప్పి బ్రో. గైస్ మనం డౌన్ చేశాక టీజీ బ్రో అయితే వెనకాల నుంచి కొట్టేసిండు అనమాట. గైస్ రౌండ్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది. మనము 0-7 తోడిపోయి గేమ్ గాజులు వేసుకుని కూర్చోలేదు గైస్. మనం కూడా స్టార్ట్ చేద్దాం ఆగండి గేమ్ ప్లే. కానీ ఫస్ట్ నన్నే కొడుతురు గైస్. ఇదేందో మళ్ళీ టార్గెట్ పెట్టిరో ఏం పెట్టిరో తెలియదు కానీ ఫస్ట్ అయితే నా కాడికే రష్ కొడుతురు ఇద్దరు గైస్. మళ్ళీ మన డీజీ బ్రోకి అయితే 1 vs 4 సిచ్యువేషన్ అవుతుంది ఇక్కడ. చూద్దాం మళ్ళీ ఈ రౌండ్ అన్న తీస్తాడో తీయడో. అబ్బా ఏమన్నా పెట్టిండా గైస్ మన సుబ్బు బ్రో అయితే ఈ షాట్. గైస్ రౌండ్ 3 అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రౌండ్ అన్న మనకు వస్తుందో లేదో అయితే మనం చూద్దాం. ఓపీ హెడ్షాట్ గైస్. ఇక్కడైతే ఓపీ వన్స్ ఒక డౌన్ అయ్యిండు గైస్. 1 vs 1 గైస్. ఇక ఈ రౌండ్ అయితే మనదే అనుకోండి గైస్. 99.1% రౌండ్ అయితే మనమే తీస్తాం గైస్. ఫైనల్లీ ఫస్ట్ రౌండ్ అయితే మనకు వచ్చేసింది అనమాట. ఇక షురూ చేయాలి గైస్, మనం కూడా షురూ చేద్దాం మళ్ళా గైస్. రౌండ్స్ అయితే ఇప్పుడు 4 మనదైతే 1 ఉంది గైస్. గైస్ మనం అయితే జోన్లో డ్యామేజ్ తిన్నాక వెనకాల నుంచి అయితే సుబ్బు బ్రో అయితే కొట్టిండు గైస్. మనం ఏం కాదు గైస్ కానీ మనకి, ఎందుకంటే మనతో మన డిపి బ్రో అయితే ఉన్నాడు గైస్. ఫైనల్లీ డిపి బ్రో సెకండ్ రౌండ్ అయితే తీసేసిండు గైస్. ఇక్కడ 5th రౌండ్ కూడా అల్లి కొట్టిరు గైస్. గైస్ మీరు అయితే వీడియో చూసుకుంటా రైట్ సైడ్ డౌన్లో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తొక్కేసేయండి గైస్. పైన లైక్ అండ్ కామెంట్ కూడా వేసేయండి గైస్. మ్యూజిక్ పెడతా గైస్, మ్యూజిక్ వినుకుంటా మంచిగా పాప్కార్న్ తీసుకుంటా మ్యాచ్ అయితే చూడండి గైస్, ఛాలెంజింగ్ మ్యాచ్. మీరు కూడా కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబ్ చేసి ఛాలెంజ్ ఇవ్వండి గైస్. నేను మా డిపి బ్రో అయితే ఎప్పుడు రెడీ ఉంటాం చేయడానికి గైస్. మేము చిన్న క్రియేటర్స్ గైస్, మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి గైస్ కొంచెం. ఇంకా ముందు గివ్ అవే వీడియోస్ కూడా పెడతాం గైస్ మీకోసం.
గాయస్ 2 రౌండ్స్ అయితే కంబ్యాక్ ఇచ్చేసినాం. మనం మొదలు పెడితే యుద్ధమే తెలుసుగా మనందరికి. Ela tá cheia de tesão, eu vou te fuder com amor. Menalita safadinha, arregaça esse popô. Vai, quer, esse carro. Ela tá cheia de tesão, eu arregaço esse popô. Vai, quer, esse carro. Ela tá cheia de tesão, eu arregaço esse popô. గైస్ మన పవర్ ప్లే మూడ్ అయితే చూసిరుగా అట్లుంటుంది మనతో, ఛాలెంజ్ డేంజర్ అని. గైస్ దీంతో అయితే 6-5 అవుతున్నాము. ఈ ఒక్క రౌండ్ తీసేస్తే పోయా గైస్, అప్పుడు వాళ్ళు ఏమంటారో చూద్దాం గైస్. గైస్ ఈ యొక్క లాస్ట్ రౌండ్ కోసం లిటరలీ చాలా కష్టపడ్డా గైస్ నేను, ఎందుకంటే చెమటలు ఆరినాయి గైస్. ఈ లాస్ట్ రౌండ్లో డిపి బ్రో అయితే చనిపోతాడు అనమాట. ఫస్ట్ 1v4 సిచ్యువేషన్ నా ముందర అయితే, కానీ వాళ్ళు వీడియోలలో సోకులు ఏం కొడతారని ఒక్క మాట అన్నారు గైస్. ఆ మాట కోసం అయితే ఇప్పుడు గెలిపియాల్సి వస్తుంది మ్యాచ్. చూద్దాం గైస్. ఐపీఎల్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. Vai, cheia de tesão. No pares, que el tiempo no sabe en tus labios. Solo una señal, mi cuerpo no puede entenderlo. Roja y me siento calma. Siempre me voy bailando. Solo divago, pero el silencio me cae. గైస్ ఫైనలీ TV4 అయితే పోయా గైస్. మన యశ్వంత్ బ్రో ఏమంటాడో చూద్దాం రండి. హలో డిపి అండ్ అన్బీటబుల్ బ్రోస్. బ్రో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో మీరు మరీ ఇంత దారుణంగా కొడతారని. బ్రో ఫస్ట్ మీరు కూడా బాగానే ఆడారు కదా బ్రో, ఫస్ట్ 5 రౌండ్స్ అయితే. మీరు నార్మల్ గా యూట్యూబ్ లో వీడియోస్ పెడితే మీరు నార్మల్ గా ప్లేయర్స్ ఏమో మీతో ఏం కాదు, మీరు నార్మల్ గా చేస్తున్నారు వీడియోస్, కొట్టేద్దాం అనుకున్నాం బ్రో. మరి ఇంత ఘోరంగా కొడతారు అనుకోలేదు. ఇక్కడ నేను మా డిపి బ్రదర్ అయితే జెన్యూన్ కంటెంట్ క్రియేటర్స్ బ్రో, మేమేమి యాక్స్ ఏం పెట్టుకోము, ఒక స్మాల్ క్రియేటర్స్ బ్రో. మీరు సపోర్ట్ చేయాలి, కానీ మీరు ఇట్లా నెగటివ్ కామెంట్స్ పెడితే ఎట్లా బ్రో? లేదు బ్రో, నార్మల్ గా నేను నార్మల్ గా అందరిలాగానే మీరు కూడా స్క్రిప్టెడ్ అనుకున్నా, కానీ ఈ రోజే తెలిసింది బ్రో. మీ గేమ్ ప్లే చూసిన తర్వాత మాత్రం బుర్ర పాడ అసలు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వాళ్ళని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు మాత్రం జెన్యున్ గా ప్రో ప్లేయర్స్ బ్రో. కావాలని వాళ్ళని ఛాలెంజ్ చేసి చూడండి, వీలైతే కొట్టి చూపించండి బ్రోస్. బ్రో మరి కానీ ఎప్పుడు నెగటివ్ కామెంట్స్ పెట్టి డిస్రెస్పెక్ట్ అయితే చేయకండి గైస్. వీలుంటే కొంచెం సపోర్ట్ చేయండి మా స్మాల్ క్రియేటర్స్ కూడా.